ఏమంటావు ప్రిన్స్ ఆఫ్ కొమాటో? నా దేశం, నా ప్రజల క్షేమం నాకు కావాల్సింది. ఐ విల్ obey to that. వెరీ గుడ్, గుడ్, గుడ్. హేల్ బ్లాక్ ఈగల్, గుడ్ న్యూస్. స్వర్ణరేఖ తయారు చేసిన గ్యాస్ సక్సెస్ఫుల్ గా ప్రయోగించబడింది. ప్రిన్స్ ఆఫ్ కొమాటో మన ఆర్డర్స్ ఒప్పుకున్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫైనల్ ఎక్స్పెరిమెంట్ కి రెడీ చేయి. ఎస్ బాస్. మిస్టర్ చో. ఎస్ మిస్టర్ క్యూ. గ్యాస్ స్టాప్ చేసే రాకెట్ రెడీ అవుతుంది. దాంతో మనం పవిత్ర దేశాన్ని సమూలంగా నాశనం చేయాలి. కాబట్టి నువ్వు వెంటనే రాకెట్ పైకి పంపే డిస్ట్రక్షన్ గ్యాడ్జెట్ లాక్ తయారు చేయాలి. ఓకే మిస్టర్ క్యూ. గో. వెరీ గుడ్ మిస్టర్ క్యూ. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినందుకు నాకు కంగ్రాచులేషన్స్. ఏమిటి స్వర్ణరేఖ? అవసరం తీరిపోయాక ఆ పిల్లని నేను మాత్రం ఎందుకు బతకనిస్తాను? ఏదో యాక్సిడెంట్ టైప్ లో దాని చావు నేను చూస్తాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ. తొందరగా వచ్చే బేబీ. నువ్వు ప్రయోగంలో విజయం సాధించిన సందర్భంగా మన ల్యాబ్ వర్కర్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాను. మన ఉండాలి కదా, తొందరగా వచ్చే. ఓకే డాడీ. నుంచి బయటపడ్డా. అలాంటి ప్రాణోపాయం ఏర్పాటు చేసింది, రక్షించినట్టు నాటకం ఆడింది నువ్వేనని నేను ఊహించలేననుకుంటున్నావా? What do you mean? Yes. నా ప్రాణం కాపాడి నన్ను మంచి చేసుకుని నా నుంచి రహస్యాలు రాబట్టాలడా? You idiotic innocent girl. ఇంత జరిగినా నీకు ఇంకా తెలుసాలేదా? నీ ప్రయోగాల కారణంగా హిందూ మహాసముద్రంలో ఒక శ్మశానంగా మారిపోయింది. ఏమిటి నువ్వు అంటుంది? నువ్వు చేసిన ప్రయోగాలు ఈ దేశం కోసం కాదు. నీ తండ్రి దేశద్రోహిగా మారి నీ తెలివితేటలు విదేశాలకు అమ్మేశాడు. మన దేశాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు. ఈ విషయం నీకు తెలియకుండా ఇన్నాళ్ళు నేను ఇంజక్షన్ మత్తులో ఉంచాడు. ఇప్పుడు నీ అవసరం తీరిపోగానే నిన్ను చంపడానికి ప్రయత్నించాడు. నువ్వు చెబుతున్నది అబద్ధం. మత్తులోంచి బయటపడి ఏది నిజమో ఏది అబద్ధం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇంటికి వెళ్ళు. నువ్వు చచ్చుంటావని మీ నాన్న సంబరపడుతూ ఉంటాడు. హలో, సర్పభూషణ్ రావు గారు ఇల్లా అండి? అవును, నేనే మాట్లాడుతున్నాను. నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ అండి. AIX 1234 అనే కారు యాక్సిడెంట్ అయింది. అది మీదని తెలిసి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్. ఓ మై గాడ్, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఈ విషయం వెంటనే క్యూకి ఫోన్ చేసి చెప్పాలి. ఆపరేషన్ పూర్తయింది. మనం అనుకున్న ప్రకారమే కారు బ్రేకులు ఫెయిల్ అయి స్వర్ణరేఖ చచ్చిపోయింది. నేను త్వరలోనే బయలుదేరి మీ దేశం వస్తాను. అక్కడ మన ప్రయోగాలన్నీ చక్కగా పూర్తి చేసుకున్నాం. ఓకే బాయ్. నువ్వా? అవును, బ్రతికే ఉన్నాను డాడీ. ఈ భయంకరమైన నిజాన్ని తెలుసుకోవడానికి ఇంకా బ్రతికే ఉన్నాను. రేఖ, తారా చుక్క కోసం చెల్లెళ్లను పడుపు వృత్తికి పంపే అన్నలుంటారని విన్నాను. కానీ కోట్లు గడించడం కోసం కన్న కూతురు ప్రాణాలు తీసే తండ్రులుంటారనే నిజాన్ని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఏమిటి అలా చూస్తున్నావు? నేనెలా బ్రతికి బయటపడ్డానడా? ఇంతకాలం నేను శత్రువుని భావించిన నేత్ర కారణంగానే నేను ప్రాణాలు దక్కించుకున్నాను. నీ గురించి నిజం తెలుసుకున్నాను. ఇంకా నీకు తెలియవలసిన నిజాలు, తెలిస్తే నీ గుండె బద్దలైపోయే నిజాలు చాలా ఉన్నాయి. నీ ప్రయోగాలు ఉపయోగపడేది దేశ శ్రేయస్సు కాదు, దేశ వినాశనానికి. మిస్టర్ క్యూ, నువ్వనుకునేటట్టు మన ఏజెంట్ కాదు. మేము జరపబోయే మారణ హోమంలో ఒక ప్రధానమైన బాధ్యత వహించే విదేశీ వ్యక్తి. అన్నింటికంటే భయంకరమైన నిజం ఒకటి ఉంది. నువ్వు నన్ను నాన్న అని పిలిచే అర్హత నీకు లేదు. కారణం, నువ్వు నాకు కన్న బిడ్డవు కాదు. ఎక్కడో రోడ్డు పక్క చెత్త కుండీలో దొరికితే తీసుకొచ్చా. ఎందుకైనా ఉపయోగపడకపోతావా అని తీసుకొచ్చి కన్న బిడ్డలాగా పెంచాను. నిజంగానే నీ తెలివితేటలతో మా అవసరాలకు ఉపయోగపడ్డావు. నువ్వు ప్రయోగాలు చేసి సృష్టించిన విషవాయువును రేపు రాబోయే 13వ తేదీన ప్రయోగిస్తున్నావు. దాంతో ఈ దేశం నామరూపాలు లేకుండా అయిపోతుంది. అంటే నా చదువు, నా మేధస్సు, నా జీవితం ఈ దేశ వినాశనానికా? లేదు, అలా జరగడానికి వీల్లేదు.
ఇప్పుడే వెళ్ళి ఈ విషయం నేతతో చెప్పాను. ఎవరక్కడ ఏమి దాన్ని గేటు దాటక ముందే కాల్చి మారే. నేను తండ్రిగా పెంచుకుని ఆ సర్పభూషణ్ చిత్రవంతో చేతులు కలిపి నేను కనుక్కున్న విషవాయుతో మన దేశాన్ని సర్వనాశనం చెందిపోతున్నారు. ఈ నెల 3వ తారీఖు శుక్రవారం నాడు మలేషియా పక్కనున్న క్రీస్ ఐలాండ్ లేఖ. ఈ దేశంలో మన బిజినెస్ పార్ట్నర్ మిస్టర్ క్యూ అమ్మాయి హంసలేఖ. హంసలేఖ, బ్యూటీకి తగిన బ్యూటిఫుల్ నేమ్. నైస్ టు మీట్ యు. డాడీ, మన ఫారెన్ ట్రిప్ కి అక్కయ్య కూడా వస్తే బాగుండేది. అక్కయ్య ఎక్కడుందమ్మా, ఉన్నతమైన చదువుల కోసం ఆ పై దేశాలు వెళ్ళింది. త్వరలోనే కలుస్తాం. అన్నట్టు లేఖ, ఈవేళ హోటల్లోనే రెస్ట్ తీసుకో, మేమిద్దరం వెళ్ళి బిజినెస్ చూసుకొస్తాం. Okay, ఓకే? వెల్కమ్ ఎస్బిఆర్. రండి. బ్లాక్ ఈగిల్. బ్లాక్ ఈగల్ వెల్కమ్స్ యూ. ఇతనే ఎస్బిఆర్. తన దేశాన్ని మన కోసం, తన కోసం నాశనం చేయడానికి సిద్ధపడ్డా గ్రేట్ మ్యాన్. అంతేకాదు, మన కోసం పాయిజనస్ గ్యాస్ సృష్టించిన నా కూతుర్ని ఏమాత్రం సెంటిమెంట్ లేకుండా పరలోకానికి పంపించిన వాడిని. దట్ ఈజ్ సర్పభూషణరావు. బ్లాక్ ఈగల్ లైక్స్ యూ. థ్యాంక్ యూ. కానీ నీవనాకే ఒక ఇండియన్ ఏజెంట్ బయలుదేరాడు. అతను రావడానికి కారణం నువ్వే. బ్లాక్ ఈగల్ డోంట్ లైక్ ఇట్. ఎలా మిస్టర్ క్యూ? వాడిని ఏం చేయాలో చెప్పాల్సింది కూడా నువ్వేనని బ్లాక్ ఈగల్ అభిప్రాయం. ఏముంది, మా దేశంలో మనుషులకు పువ్వులన్నా దండలన్నా చాలా ఇష్టం. పుట్టుకి, చావుకి, సంతోషానికి, సంతాపానికి, దేనికైనా సరే వాటినే వాడతారు. కనుక ఓ ఫ్లవర్ బొకేలో చిన్న బాంబు పెట్టి ఎయిర్పోర్ట్ లో అతని చేతికి అందిస్తే సరి, వాడి పని ఫినిష్. వా, దట్ ఈస్ సర్పభూషణ్ రావ్. వెల్కమ్ టు అవర్ కంట్రీ. ఓ థ్యాంక్ యూ. ఈ దేశంలో పువ్వులు, అమ్మాయిలు అందంగా ఉంటారని విన్నాను. బై ది వే, డు యు వెయిట్, ఐ విల్ టెల్ యూ మిస్టర్ నేత్రా. ఎక్స్క్యూజ్ మీ. మా దేశంలో మరణించడానికి కొద్ది నిమిషాలకు ముందు ఈ మర్యాదలు చేస్తారు. మరో 10 నిమిషాల్లో పరలోకానికి పంపుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. వృత్తిపరంగాను వ్యక్తిగతంగాను నీ శత్రువుని నా చావుకు సారీ ఎందుకు మిస్టర్ క్యూ? బీ హ్యాపీ. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ నేత్రా, మా దేశంలో అతి ఖరీదైన పెద్ద కారు మీ లాస్ట్ జర్నీకి. నో థ్యాంక్స్. అతి ఖరీదైన ఆ పెద్ద కారు నా అంతిమ యాత్రకి అంతగా బాగుండదులే. వస్తా. ఏది బాబా నీ తెలివి గీడగురావు కదా, నీ కోసం దేశమంతా గాలించి గాలించి బహుత్ పరిశాన్ అయినాను బాబా. సర్లే, గేడ మనం కలవాలని నసీబ్ మీద రాసి ఉంటే గాడెక్కడ కొలుచుకుంటాం? అరే నీ నజీబ్ తిరగరాని కదా నేను ఈ దేశం వస్తుంది. గడ చూసుకొని తెలివి. తెలగాడకెళ్ళి గాడి ఎక్కువ మొత్తం మాలుమవుద్ది, సచ్చినాక సమజవుద్ది. ఏవుడికి కత్తలు కత్తలు కత్తలుగా చెప్పుకో. May his soul rest in peace. పీసు సోలు తర్వాత ముందు వాడు పూలగుత్తితో పీస్ పీస్ పీసెస్ అయిపోతాడు. Oh no! What is this Q? Q అంటే question to you. అది బాంబా? బాంబా? Right! Oh.
అయ్యో మన కారే స్మాష్. ఓకే సార్.